ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తాం. కాంగ్రెస్ పార్టీకి వస్తారా? యాదవ్. ఓకే, నవీన్ యాదవ్ కాబట్టి నవీన్ యాదవ్ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే మళ్ళీ 15 సంవత్సరాలు ఈమె మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా. అవును, ఆయన ఒరిజినల్ గా టీడీపీ, ఈజ్ నాట్ బిఆర్ఎస్, కన్వర్టెడ్. అతని వాల్యూ లేదు అసలు. అంటే ఆయన వరుసగా 3 times హ్యాట్రిక్ కొట్టినాడు కదా, మరి ఈసారి కూడా వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చిరా ఆమె ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఏవో నమ్మకం లేదు నాకు, అంత సింపతి లేదు. ఎందుకంటే ఆయన ఉంటే వేరు, ఆయన లేకపోతే వేరు కదా. అయితే మాగంటి సునీత సింపతి వర్కౌట్ అవుతుందా, లేకుంటే నవీన్ యాదవ్ పలుకుపడి గెలుస్తుంది అంటారా? నవీన్ యాదవే గెలుస్తాడు నా ఉద్దేశం. నవీన్ యాదవ్ గెలుస్తారు. అంటే ఆయన 2 times ఆల్రెడీ ఓడిపోయినాడు. ఫస్ట్ అందుకనే ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడన్నా గెలిపించాలని పబ్లిక్ వేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కి మంచి పేరు ఉంది, ప్రస్తుతం ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ కే ఉంది ఎంతో కొంత. అయితే కాంగ్రెస్ ఏం చేయలేదు, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు, 420 హామీలను కూడా అవన్నీ హంబక్ అంతే. వాళ్ళు చేసేదేదో చేస్తున్నారు, వీళ్ళు ప్రచారం ఇలా చేస్తున్నారు అంతే. అంటే హైడ్రా పేరుతో కూడా పేదల ఇండ్లు కూలగొట్టిరు, హైడ్రా కూడా ఏం మంచి చేయలేదు. అలా కాదు, హైడ్రా కొన్ని మంచి పనులు చేసింది. నిన్న కాక మొన్న 172 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్ ని వాళ్ళు ఆక్యుపై చేశారు. మరి వేరే వాళ్ళు ఆక్యుపై చేసి గుడ్స్ లో వేస్తే పడేయకుండా ఎలా ఉంటారు? అది గవర్నమెంట్ కి లాభమే కదా. అలాగే ఇప్పుడు చూడు, వర్షాలు వస్తా ఉంటే మనకి నీళ్లు వెళ్తాం లేదు, ఎక్కడికక్కడ వరదలు వచ్చేసి ఇళ్లలో కాలనీలో కూడా వచ్చేసి మిగిలిపోతున్నాయి. మరి అవన్నీ వైడెన్ చేయాలి కదా. మరి చేయాలంటే వీళ్ళు యాక్టివ్ గానే ఉండాలి. సో మొత్తానికి నవీన్ యాదవే గెలుస్తారంటారు మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా.